హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. ఈరోజు వీడియో వచ్చి పెళ్లి సందడి. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కొడుకుదనమాట పెళ్ళి. మేము హైదరాబాద్ వచ్చి 1.5 year అయితే అవుతుందన్నమాట. అక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాము. అంటే తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పెళ్ళిళ్ళు అయితే కదా. ఇప్పుడు విజయనగరం మేము వెళ్తుందనమాట. ట్రైన్లో వచ్చాము విజయనగరం. ఆల్రెడీ 4:54 అయితే అవుతుంది. మేమైతే విజయనగరం అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఎలా పెళ్ళిళ్ళు జరుగుతాయి చెప్పాను కదండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అయితే పెళ్ళిళ్ళు అయితే చేస్తూ ఉంటారు. మా ఆంధ్రాలో పెళ్ళి ఎలా జరుగుతుందో అయితే చూసేద్దాం. ఇది పెళ్ళి కొడుకు వాళ్ళ ఇల్లు అనమాట. మా పెద్ద అత్తయ్య స్టార్టింగ్ నేను రెడీ అయిపోయి అయితే నడుచుకుంటూ స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నా లోనికి. అండ్ ఈ మధ్యలో సాంగ్ యాడ్ చేద్దాం. సాంగ్ కానీ మ్యూజిక్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాది ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు కాబట్టి కాపీ రైట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే సాంగ్ ఏమి యాడ్ చేయకుండా నా వాయిస్ ఇస్తున్నాను. అలాగే మధ్యలో నా వాయిస్ కూడా మీకు విసుగు రావచ్చు. అందుకే కొన్ని మ్యూట్గానే వీడియో చూపిస్తాను. మ్యూజిక్ అయితే యాడ్ చేయను ఇందులో. ఓన్లీ నా వాయిస్ ఓవర్ మాత్రమే అనమాట. ప్లీజ్ ఎవరు కూడా విసుగు చెందకుండా ఎండ్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ విజిట్ చేశారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అయితే పెళ్ళి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా హడావిడి చేసేది ఎవరు కాదు, నేనేనండి. కొంచెం అల్లరి చేస్తాను, దాన్ని హడావిడిగా అనుకోవద్దు. అల్లరి అయితే చేస్తానన్నమాట. అందరికీ చాలామందికి అది విసుగు పుట్టచ్చు, బట్ నాకు అది ఆనందం. అందుకే అందరిని విసిగిస్తూ అల్లరి చేస్తూ ఉంటానన్నమాట. ఇదిగోండి రాట వేయడం అంటారనమాట. 3 days ముందు ఆర్ 5 days ఆర్ 1 day ముందు అనేది పెళ్ళికి ముందు అనేది వేస్తారు. అందరూ వేస్తారు. కొంతమంది రాట అంటారు, లేదంటే మరి కొంతమంది పంజరుగుంజు నాటడం అంటారనమాట. పంజరుగుంజు వేయడం అని కూడా అంటారంట. నాకు తెలియదు, నేను తెలుసుకొని చెప్తున్నాను అనమాట. వర్డ్ ఏమైనా తప్పుగా పలికితే సారీ. అలాగే ఇక్కడ పెళ్ళి కొడుకుని చేసి తీసుకొని వచ్చిన తర్వాత, అంటే పెళ్ళికొడుకు అంటే నార్మల్గానే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పంతులు గారు పేరెంట్స్తో కలిపి అనమాట, తల్లిదండ్రులతో కలిపి పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి పూజ అయితే చేయిస్తారనమాట. రాట వేసే ముందు పూజన అనేది చేయడం ఆనవాయితీ. అందరూ చేయిస్తారు, బట్ అంత దగ్గర ఒకేలా ఉండాలని రూల్ ఏం లేదు కదా. మాది ఇలా ఉంటుందని చెప్పడం కోసం అనమాట. అంటే పెళ్ళి స్టార్టింగే మనం దేంతో మొదలెడతామంటే పసుపు కొమ్ములు దంచడం అంటారనమాట. పసుపు ముహూర్తం అనమాట. అది పెట్టిన తర్వాతే మనం పనులన్నీ కూడా చేస్తాము. బట్ మేము దాన్ని మిస్ అయ్యాం కాబట్టి, పెళ్ళి రాట నుంచే వచ్చేసాం కాబట్టి, అక్కడ ఊర్లో ఉంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళేదాన్ని. బట్ లేను కాబట్టి పెళ్ళికి ముందు వచ్చామన్నమాట. ఒకరోజు ముందు వచ్చాము. అలాగే చూసారా, మేము అందరం కూడా స్టైల్స్ కొడుతున్నాం. స్టిల్స్ అనమాట. చూడొచ్చు, వీడియో తీస్తున్నారు కాబట్టి స్టైల్గా ప్రతి ఒక్కరం కూడా ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టే నిలబడతాం. మధ్యలో నా ఓవర్ యాక్షన్ కూడా ఉంటుంది. కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవుతూ ఉండండి. చూసారా, ఫోటో అనగానే లేడీస్కి స్మైల్ వస్తుంది అనమాట. అందులోని మా ఫ్యామిలీ అంటే మరీ స్మైల్స్ వస్తాయి అన్నమాట. కొంచెం అందరికీ ఫోటో పిచ్ అయితే ఉందన్నమాట. ఎక్కువగా నాకైతే ఉంది, మా ఫ్యామిలీలో అంతటికన్నా. పంతులు గారు ఇట్లా పూజ చేస్తూ ఉంటే వచ్చిన ముత్తైదులకి పసుపు అలాగే లేదంటే గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టి చేస్తాము. ఇక్కడ నా కష్టంతో పాటు వీడియోగ్రాఫర్స్ కూడా అనమాట. మా పిల్లలు, మేనకోడలు అందరూ కూడా వచ్చాము. కొంచెం ఎర్లీగానే వచ్చాం కాబట్టి ఎర్లీగానే బయలుదేరి రాటకైతే అందాము. అంటే మొత్తంకి వాయిస్ ఇవ్వాలంటే వినడానికి మీకు కూడా కొంచెం చిరాగ్గా ఉండొచ్చు. మధ్యలో
జస్ట్ వాయిస్ ఇవ్వకుండా మామూలుగా అయితే ఉంచేస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు అయితే ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే. అండ్ ఇక్కడ మా డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయన్నమాట. సైడ్ కూడా పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయా లేవా నాకు కింద కామెంట్ చేయండి. మాది వెరైటీగా అనిపిస్తుందా లేదంటే ఇలానే చేస్తారా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఆడావిడి ఇట్లా జరుగుతూనే ఉంటుంది. మా బండిగాడు అలా చూస్తున్నాడు చూడండి. మా వాడికి ఫోన్ ఇస్తే ఫోన్ చూసుకుంటాడంట, అందుకని మా వారు లోనకు తీసుకెళ్ళిపోతున్నారు వాడిని. పూజ చాలా బాగా చేశారండి పంతులు గారు అయితే. పెళ్ళి కూడా ఇంత టైం పట్టలేదన్నమాట. పెళ్ళి జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే పెళ్ళి అయిపోయింది. మావాడైతే మాత్రం బాగా బండితో అయితే ఆడుకుంటాడు. చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి వాడికి డాగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అది రాట అనమాట. ముత్తైదులు తీసుకొచ్చి దానికి నీళ్ళతో కడిగి కుంకుమతో పసుపు మొత్తం రాసి కుంకుమ బొట్లు అయితే ఇలా పెడతారనమాట. పెట్టి తీసుకొచ్చి దీన్ని నాటుతారు. దాన్ని ముత్తైదులా తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత దీన్ని నాటడం లేదా పాతడం అంటారు. ఒక డబ్బాలో తీసుకొచ్చి వేస్తారనమాట. అంతవరకు ముత్తైదులు అందరూ కూడా ఇలా పట్టుకొని ఉంటారు. కొంచెం ఫొటోస్ కూడా కవర్ అవుతాయి కదా, అందుకే ఎక్కువగానే పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అన్నమాట. మా వాళ్ళు చూసారా ఫొటోస్కి అప్పుడే ఫోటో అనగానే చూస్తుంటారు. ఇది నాటే డబ్బా అన్నమాట. ఇందులో నాటుతారు. దీంట్లో అన్ని పంతులు గారు నవధాన్యాలు, పాలు అన్నీ కూడా చేయిస్తారనమాట. దీంట్లో కూడా పూజ చేయిస్తారు. చేసిన తర్వాత వేస్తారు. ఆ రాట తీసుకొచ్చి వేస్తారనమాట. ఇలా పెళ్లి కొడుకుతో కూడా చేయిస్తారనమాట. దానికి ఏమో మొక్కలు కూడా కొన్ని కడతారండి. దాని పేర్లు నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఇలా తీసుకువెళ్ళి దాన్ని వేయిస్తారనమాట. ఇది ఇప్పుడు తీసుకొచ్చి ఇలా డబ్బాలు అయితే పెట్టి దీని చుట్టూ మట్టి వేసి నవధాన్యాలు అయితే పైన అయితే వేస్తారు. అవి మొలకలు అనేవి వస్తాయన్నమాట. కొంచెం ముందు కూడా వేస్తారు, పైన కూడా వేస్తారనమాట, తొందరగా మొలకలు రావాలని. చాలామంది పెళ్లి కొడుకుని రాట దగ్గరే చైర్ వేసి చేస్తారు.
కానీ పంతులు గారు ముహూర్తానికి అంటే మార్నింగ్ 8 లోపు అనమాట. 6-8 లోపు వేసి పెళ్ళికొడుకుని చేయాలి. ముహూర్తానికి జస్ట్ పసుపు రాసి కుంకుమ బొట్టయితే పెట్టించేశారనమాట. మిగతాది మీరు తర్వాత చేసుకోండి అని చెప్పి వీళ్ళు బయటన పందిరి రాట దగ్గర చేయరంట. లాన్ చేస్తారు. అదే మా సైడ్ అయితే అంటే మాది గరివిడి అట్లా ఆ సైడ్ అయితే మాత్రం అటు సైడ్ విలేజెస్‌లో మాత్రం పెళ్లి కూతుర్ని కానీ పెళ్ళికొడుకుని కానీ రాట దగ్గర మనం చేయిస్తాము. మీరెలా చేయిస్తారు కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ పెళ్ళికొడుకుతో 5గురికి ముత్తైదులకి తాంబూలాన్నయితే ఇప్పించారనమాట ఇక్కడ. బయటన పందిరి
రాట వేసిన తర్వాత ఇలా పెళ్లి కొడుకుని చేస్తున్నారనమాట ఇంట్లోపల తీసుకొచ్చి. ఇక్కడ మా వాళ్ళంతా కొంచెం రిలాక్స్ అవుతున్నారనమాట. ఇదంతా అయిపోయింది, పెళ్ళికొడుకుని చేయడం రాట అన్నీ అయిపోయింది. నెక్స్ట్ భోజనాలు అనమాట. కొంచెం మా వాళ్ళంతా కొంచెం రిలాక్స్ అవుతున్నారు. మా అమ్మ నాన్న కూడా వచ్చారనమాట. అందరికీ ఈ వీడియో ముందు మా గొర్రెల వాస్తవ్యులు సత్యవతి గారు ఈమె అనమాట. ఈమెకి వీడియో తీయమని మా వారికి చెప్తున్నాను, ఎక్కువగా ఆమెకే తీయండి, ఫోకస్ చేయండి అని. ఎందుకంటే మన యూట్యూబ్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది ఆవిడనమాట. పెళ్ళికొడుకు ఇంటి దగ్గర భోజనాలు అంటే రాట రోజు వీళ్ళు భోజనాలు అనేది పెట్టించుకున్నారు. ఎందుకంటే తర్వాత రిలేటివ్స్ అనేది ఈరోజు చాలామంది వస్తారు కదా, మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు అంటే కొంతమంది మిస్ అవుతారని చెప్పి అదే రోజు భోజనాలు, అలాగే అదే రోజు హల్దీ ఫంక్షన్ కూడా పెట్టుకున్నారనమాట. మార్నింగ్ రాట, మధ్యాహ్నం భోజనాలు, ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ కూడా అయితే పెట్టేసుకున్నారు. మా వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో ఇది పక్కాగా పెట్టాలని రిక్వెస్టెడ్ వీడియో అనమాట. నువ్వు ఎలా అయినా సరే ఈ వీడియో పెట్టాలి, పోస్ట్ చేయాలని. నేను కూడా డిసైడ్ అయ్యాను అనమాట, పెట్టాలి అని. మా వాళ్ళందరినీ కూడా మీరు చూడాలి కదా ఒకసారి అని చెప్పి మా అమ్మగారు మా పిల్లలు చూసుకుంటున్నారు. మా నాన్న నేను భోజనానికి అయితే సిద్ధం పడ్డాము. ఇద్దరం కూడా భోజనాలకైతే తీసేసుకున్నాము. మా అమ్మ మాత్రం మా పిల్లలు చూస్తుంది, మా నాన్న నేను మాత్రం ప్లేట్లు అయితే పట్టుకున్నాము. మా చిన్నోడు మా ఆయన బుక్ పట్టుకున్నాడు. అలాగే మా మేనల్లుడు యూట్యూబ్ స్టార్ అని వచ్చినప్పటి నుంచి తింటూనే ఉన్నాడు. మై ఫేవరెట్ మేనల్లుడు. అదిగా నా కొడుకు పెద్ద అబ్బాయి, అలాగే నా మేనకోడల్స్ అందరూ కూడా అనమాట. మా నాన్నగారు, మా అమ్మ మా చిన్న అబ్బాయికి ప్లేట్ తేడానికి వెళ్ళిందనమాట. ప్లేట్ పట్టుకొని వస్తానని చెప్పి మా అత్తగారు ఇస్తే తీసుకోలేదు వాడు. మా తమ్ముడు ఫోటోగ్రాఫర్, చాలా అంటే చాలా బాగా ఫొటోస్ మాత్రం చాలా బాగా తీస్తాడు. అది కూడా యూట్యూబ్లో ఫేమస్ చేయాలి వాడిని. మా కూతురు అవుతుంది అనమాట మా అమ్మగారు. మా చిన్న అబ్బాయి భోజనం పట్టుకెళ్తున్నారు. ఇంకా నేను కూడా రెడీ అయ్యాను ప్లేట్ పట్టుకొని.
ఇందాక చెప్పాను కదా మా నాన్నగారు నేను అంటే అప్పుడే నేను తీస్తూ మా నాన్న నేను తినడానికి సెట్ అయ్యాము. ఇంకా లాస్ట్ అనమాట. భోజనాలు అంత ఎక్కువ ఏం వీడియో తీయలేదు, చాలా చిన్న తీసాం. ఇప్పుడు హల్దీ ఫంక్షన్, డిఎన్ డెకరేషన్ కొంచెం ఇలా బిందెలకి కట్టడం కానీ ఇవన్నీ చేయడం కానీ మేమే చేసుకున్నాం అనమాట. ఎవరిని పిలవలేదు. డిఎన్ మాత్రం నేనే చెక్కాను. డి అంటే ఢిల్లేశ్వరరావు, ఎన్ అంటే నాగమణి, పెళ్లి కూతురు పేరు, మా సిస్టర్ పేరు. డెకరేషన్ ఎలా ఉందండి. మా తమ్ముడు రాజేష్ చేశాడనమాట ఇది. అలాగే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ బిందెలు చేయడానికి మేము మా ఆడపడుచు వాళ్ళందరం చేసుకున్నాం. ఎవరిని పెట్టలేదన్నమాట. మేము డెకరేషన్ చేసుకున్నాం. సింపుల్గా చేసుకున్నాం అనమాట. నీట్గా ఎలానే బాగుంటుంది. డెకరేషన్కి ఇచ్చేటప్పుడు కన్నా మనం చేసుకుంటేనే మోర్ దెన్ బెటర్ అనమాట. మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇట్లా అయితే రెడీ అయిపోయారు పెళ్ళి కొడుకు ఫ్యామిలీ అనమాట. అక్క చెల్లి అందరూ కూడా అనమాట. అత్తయ్య గారు మామయ్య గారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ. ఎవరిని చూపించినా చూపించకపోయినా ఏమైనా చూపించాలండి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. వాళ్ళ పాప ఈమె, తను కూడా మేనకోడలు అవుతుంది. వాడు మాత్రం యూట్యూబ్ యూట్యూబ్ అని నన్ను తింటూ ఉంటాడనమాట. పెళ్ళి కొడుకు వాళ్ళ బావలు. అలాగే మా లేడీస్ అందరూ కూడా అనమాట. మా అత్త తరపు వాళ్ళ లేడీస్ అనమాట. వీళ్ళంతా కూడా మా మామయ్య గారి తరపు కాదండి. వీళ్ళంతా కూడా మా అత్తగారి తరపు బంధువులు అనమాట. ఆడపడుచులు మొత్తం అందరూ ఆడపడుచులేనే. నేను ఒక్కదాన్నే మరదల వదిన. మిగతా అందరూ కూడా నాకు అందరూ వదినలు అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను. అలాగే మాది చూడండి ఎవరో తీశారు కానీ సగం సగం తీశారనమాట. అందుకని అట్లా వచ్చింది. ఆడపడుచు వాళ్ళు పిలుస్తున్నాను, వాళ్ళు రాలేదు. అలాగే ఇక్కడ స్టిల్స్కి అయితే రెడీ అవుతున్నాము. ఇక్కడ నుంచి వస్తాయండి మా ఓవర్ యాక్షన్లు అన్నీ బయటపడతాయి. మ్యాక్సిమం నా ఓవర్ యాక్షన్ బయటపడుతుంది. ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దండి. కొంచెం అలానే ఉంటుంది. చూసే వాళ్ళకి ఓవర్ యాక్షన్లా ఉండొచ్చు, బట్ నా బిహేవియర్ అలానే ఉంటుంది. చూసి నవ్వుకోండి అని ఎవరు కూడా సీరియస్గా కామెంట్ అయితే చేయకండి. ఓకే. మేము ఫోటోగ్రాఫర్కి స్టిల్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటాం అనమాట. అతను మాకు చెప్పక్కర్లేదు. ఫోటోగ్రాఫర్ ఎవరో కాదండి, మా మాయ తరపు వాళ్ళ అబ్బాయి అనమాట. మా మాయ వాళ్ళ చెల్లి కొడుకు అనమాట. తమ్ముడు అవుతాడు. చాలా బాగా తీస్తాడు. ఎవరికైనా నెంబర్ కావాలంటే, అతని కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో అయితే నేను పిన్ చేస్తాను నెంబరు.
చాలా వరకు నేనే కనిపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఫ్రంట్ నేనే నిలబడ్డాను. అందరూ అంటున్నారు వీడియో కోసం ఉన్నావు ఫ్రంట్ అని చెప్పేసి. ఉండాలి కదండీ! మరి కవర్ చేసుకోవాలి. యూట్యూబ్‌లో మనం పెట్టుకుంటున్నాం కాబట్టి మనమే కొంచెం ముందుండాలి. అందుకోసమని ముందు నిలబడ్డాను. ఈ ఒక్క ఫోటోయే చాలా టేకులయితే అయ్యాయన్నమాట. అంటే ఒక్కోసారి వచ్చేది. ఒక్కోసారి బాగా పడలేదని చెప్పేసి. కానీ చాలా బాగుంది. నచ్చిందిది. ఈ ఒక్క స్టిల్ చాలా చాలా బాగుంది. కొంచెం సరదాగా అయితే ఉందన్నమాట. అంటే ముందు నేను నిలబడడం కోసం తగులాడుకుంటున్నాము. జస్ట్ ఫన్ అన్నమాట. అయినా నేను నిలబడ్డాను. ఎలా అయినా సరే సాధిస్తూ ఉంటానన్నమాట కొన్ని కొన్ని. పెళ్ళికొడుకుని కిందన కూర్చోబెట్టి పైన చేస్తున్నామన్నమాట అందరం.
చాలా స్టిల్స్ పెట్టారనమాట. మొత్తం అన్నీ కూడా మేమే ఉన్నాం. ఎక్కువగా విసుగు చెందొద్దు, ఎందుకంటే అంతా మీరే ఉన్నారండి, ఇంకా బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు అని అనకండి. ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు నాలాంటి పిచ్చోళ్ళు ఉండాలి కదా, ఫొటోస్ వీడియోస్. అందుకే నాలాంటి వాళ్ళు ముందు ఉంటారనమాట. వీడియోస్ ఫొటోస్ ఇష్టం లేని వాళ్ళంతా బ్యాక్ సైడ్ ఉంటారు. అలానే చాలా వరకు వీడియో మీకు మ్యూట్లోనే పెట్టేశాను, ఎందుకంటే చాలా వీడియో ఉంది, నా వాయిస్ వింటే విసుగు చెందుతారని చెప్పేసి అంతా కూడా మ్యూట్లోనే పెట్టి వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను. చాలా వరకు వాయిస్ అనేది ఎక్కువ ఇవ్వలేదన్నమాట, కొంచెం ఇచ్చాను. ప్లీజ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నా ఓవర్ యాక్షన్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, చూడడానికి బాగానే ఉంటుంది అన్నమాట. ఇంకా అసలు సిసలైన ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే వాటర్ తోటే ఉంటుంది కదా మొత్తం అంతా ఎంజాయ్మెంట్. ఇంకా అందరి మీద పోసుకోవడం ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. ముందు పెళ్లి కొడుకు మీద ఎలాగ పోసిన తర్వాత ఇంకా చూడవసరం లేదు. అలాగే బావలు బామ్మర్దులు అలాగే అన్న తమ్ముడితో అనమాట. ముందుగా అయితే వీళ్ళతో కూడా కొంచెం చేయించారు అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఇంకా డాన్స్లు ఉంటాయి. ఒక రేంజ్లో అయితే చేసామన్నమాట. అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం, ఫుల్ ఎంజాయ్ అనమాట. ఎంజాయ్ అంటే అలా ఎలా కాదు, పెళ్ళి అంటేనే సందడి హడావిడి అన్నీ ఉంటాయి కదా. అలాగే ఇంకా హెల్దీ అంటే ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చినా కూడా ఇంకా చూడక్కర్లేదనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకో ఒప్పుకోవడం ఇంకా వాటర్ జల్లుకోవడం జరుగుతుంది అందరి మీద కూడాను. జస్ట్ పెళ్లి కొడుకు ఒక్కడే తడిచాడు, ఇంకా అందరూ కూడా తడుస్తాడు అనమాట. ఇంకా స్టార్ట్ అయిందనమాట. కుండలతో వంపుకోవడమని వంపుకుంటున్న స్టిల్ కోసం ఒక ఉంచాము పోయటానికి. అలాగే దీని తర్వాత డాన్సులు అనేవి ఫుల్ ఎంజాయ్ అనమాట. చూడండి ఒక్కొక్కరు ఎలా తడుపుకున్నారు, ఇంకా పోసేసుకున్నారు బిందులతో తపాలతో. ఇంకా లైట్ల మీద కూడా వేసేసారు, అందుకే లైట్లను ఒకసారి ఆపేశారు అనమాట. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా పోసుకోండి అని చెప్పి. ఇంకా ఒకరికొకరిది ఇంకా మగవాళ్ళు లేదు ఆడవాళ్ళు లేరు, ఎవరు ఉండరు. ఇంకా చిన్నపిల్లలు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా, ఫుల్ ఎంజాయ్ అనమాట ఇక్కడ.
బిందెలతో పోయలేక నేనైతే మా పెద్ద ఆడబుట్టుబోతు పైన బిందెతో పోసేసాను. ఇక్కడైతే అందరం డాన్స్ ఇంకా చేస్తున్నాం అనమాట. మా ఆడపడుచులు ఇంకా మా అన్నయ్యలు అందరూ కూడాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఒక వేరే లెవెల్‌లో డాన్సులు చేసాము. మా డాన్సులు చూసి నవ్వుకోవద్దండి. అన్ని పిడకల స్టెప్‌లే ఉంటాయి అనమాట. అంత బాగా చేస్తుంటాం. కాదండి కానీ చాలా బాగా చేసాం. మా ఆడపడుచోళ్ళు కూడా చాలా బాగా చేస్తారు డాన్స్. అందరూ కూడా బాగానే చేస్తాము. పిడకల స్టెప్‌లు అవేమి ఉండవు. అన్నీ కూడా బాగానే చేస్తాం అనమాట. పాటకు తగ్గట్టు సింక్ అయ్యేటట్టే చేస్తాము. అంత చండాలంగా అయితే చెయ్యంలేండి. ఇక్కడితో అయితే ఈ కంప్లీట్ పెళ్ళికొడుకు ఇంటి దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పెళ్ళిలో అయితే కలుసుకుందాం అనమాట. పెళ్ళి ఊరేగింపు, అలాగే భోజనాలు, అలాగే పెళ్ళి రిసెప్షన్ అన్నీ కూడా ఇంకొక పార్ట్ 2లో అయితే తీసుకొస్తానండి. నా వీడియో కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. మా వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ మరొక 2-3కి షేర్ అయితే కంపల్సరిగా చేయండి. కనీసం లైక్ అయినా చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.